అందరికీ నమస్కారం. నేను మీ ఖమ్మంపాటి కృష్ణ. ఏదైతే ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ట్యాక్స్ గురించి చెప్పారు. అదేంటంటే పాప్కార్న్ మీద ట్యాక్స్ వేస్తున్నారని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఉతికి ఆరేశారు వాళ్ళని. సో దానికి ఎక్స్ప్లెనేషన్గా ఇస్తూ నిజంగా ఎందుకు ట్యాక్స్ వేశారు, పాప్కార్న్ మీద ఎందుకు ట్యాక్స్ వేశారని చెప్తున్నారు అనమాట. అదేంటంటే సాల్టెడ్ పాప్కార్న్ మీద అయితే 5% ట్యాక్స్, అండ్ చీజ్, మసాలా లేకపోతే టమాటా పాప్కార్న్ ఇలాంటి వాటి మీద 12% ట్యాక్స్, అండ్ క్యారమిల్ అంటే యాడెడ్ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు అది సాల్టెడ్ కాదు కాబట్టి దాని మీద అయితే 18% ట్యాక్స్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే కొత్త ట్యాక్సులన్నీ వెతికి కొత్త ట్యాక్సులు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని ట్యాక్సులన్నీ వెతికి ఇక సామాన్యుడిని ఏ రకంగా చీల్చి చెండాడాలి, ఏ రకంగా పీల్చి పిండి పిప్పి చేయాలి, ఏ రకంగా రక్తం తాగాలనే టైప్లో ట్యాక్సులు వేస్తుంటే దీనికి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఈ గవర్నమెంట్ని, ఇలాంటి గవర్నమెంట్లని ఎందుకు ప్రోత్సహిస్తున్నా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సామాన్య మానవుడు, మిడిల్ క్లాస్ అంటే చాలా కామెడీ అయిపోయింది ఈరోజు అందరికీ కూడా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ రకంగా బతకాలని చెప్పి ఈ దేశంలో అసలు బతికే పరిస్థితి ఉంటుందా, ట్యాక్సులతోనే జీవితకాలం గడిచిపోతుంది అనే ఒక ఆవేదనతో నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.